ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలకు బ్రేక్ పడినట్లుగా తెలుస్తోంది. స్థానిక ఎన్నికలపై క్లారిటీ ఇచ్చారు మంత్రి నారాయణ. ఈ ఏడాది ఎన్నికలు జరిగే అవకాశాలు లేవని చెప్పారు మంత్రి. ఇక జనగణన పూర్తయిన తర్వాతే ఎన్నికలకు ఛాన్స్ అంటూ కూడా చెప్పారు. ఏపీలో జనగణన కసరత్తు అయితే ప్రారంభమైంది. జనగణన అధికారులను నియమిస్తూ ఉత్తర్వులు కూడా జారీ చేసింది ప్రభుత్వం. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ వెంకట్ అందిస్తారు. వెంకట్, ఏపీలో జనగణన సంబంధించి దాని తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలు అనేది కూడా క్లియర్ కట్గా చెప్పినటువంటి పరిస్థితి. అప్డేట్స్ ఏంటి, ఏ విధంగా ఉండబోతోంది? జనగణన అనేది ఇప్పుడు జనగణనకు సంబంధించి దాదాపు అంటే గత 6 నెలల నుంచి కూడా చర్చ జరుగుతుంది. జనగణన పూర్తయిన తర్వాత స్థానిక సంస్థల ఎన్నికలు కానీ, అదేవిధంగా రిజర్వేషన్ల అంశం కానీ కొన్ని ప్రాంతాల్లో కొలిక్కి వచ్చే అవకాశం ఉంది అనే వార్తలు అయితే మనం చూస్తూనే ఉన్నాం. అయితే దీనికి సంబంధించి ఇటీవల కేంద్ర ప్రభుత్వం కొన్ని కీలక ఆదేశాలను కూడా జారీ చేయడం జరిగింది. అంటే కేంద్రం తరపున రిజిస్టర్ జనరల్ ఆఫ్ ఇండియా RGI అన్ని రాష్ట్రాలు అలాగే మొత్తం కూడా అంటే 2026 జనవరి 15 నాటికి జనగణన అధికారుల నియామకాన్ని పూర్తి చేయాలంటే ఆదేశాలు ఇచ్చింది. అంటే వచ్చే జనగణన పూర్తయ్యేసరికి అంటే డిజిటల్ సెన్సస్ 2026-27 మధ్య దాదాపుగా 2027 మార్చి నాటికి పూర్తయ్యే అవకాశం ఉందంటూ కూడా కేంద్ర ప్రభుత్వం అంచనా వేస్తుంది. అంటే ఈ ఏడాది ఖచ్చితంగా ఎన్నికలు ఉండే అవకాశం లేదు. అంటే వచ్చే ఏడాదే దాదాపు ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. అంటే జనగణన డేట్ ఆధారంగా స్థానిక సంస్థల వార్డుల డీలిమిటేషన్ కానీ, రిజర్వేషన్ల పునర్విభజన కానీ చేయాల్సి ఉంటుంది. కాబట్టి 2026 లోపల ఈ స్థానిక సంస్థల ఎన్నికలు జరగడం అనేది దాదాపుగా అసాధ్యంగానే కనపడుతుంది. ఇక రాష్ట్రంలో జనగణన కోసం డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్ గా ఇప్పటికే అధికారి జే నివాసును కేంద్రం నియమించింది. అదేవిధంగా ఈ జనగణన కోసం ఎన్యూమరేటర్లు కానీ, సూపర్వైజర్ల నియామకాన్ని కూడా వేగంగా పూర్తి చేయాలంటూ ఇప్పటికే కేంద్ర రాష్ట్రాలకు స్పష్టమైన ఆదేశాలు కూడా ఇచ్చింది. అయితే ఇప్పుడు ఈ స్థానిక సంస్థల అంటే ఎన్నికలకు సంబంధించి టైం లైన్ ఏంటి అనేదంటే మాత్రం స్పష్టత అయితే లేదనే చెప్పాలంటే వాస్తవానికి ఇప్పటికే ఎన్నికలు కొన్ని ప్రాంతాల్లో అంటే కొంత ఎన్నికల ప్రక్రియ పూర్తి స్థాయిలో మొదలు కావాల్సింది. గ్రామ పంచాయతీలు కానీ, ఈ ఎంపీటీసీ జెడ్పీటీసీ అంటే పరిషత్ ఎన్నికలు కానీ, అలాగే మున్సిపాలిటీ ఎన్నికలకు సంబంధించి కానీ కొంత ప్రక్రియ అయితే ఏదో రూపంలో ప్రారంభం కావాల్సి ఉంది. కానీ ఇప్పుడు ఇది 2026 చివరి నాటికే లేదా 2026 మధ్య నాటికే 27 మధ్య నాటికే జరిగే అవకాశాలు అయితే కనపడుతున్నాయి. అయితే ఈ జనగణన డేటాకు సంబంధించి రిజర్వేషన్ల వివాదాలు మాకు కూడా మళ్ళీ వస్తాయనే ఆందోళనలు కూడా ఒక రకంగా వ్యక్తం అవుతున్నటువంటి నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కూడా కొంత జాగ్రత్తగా అడుగులు వేస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇటీవల కొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నట్టు ఇద్దరు పిల్లల నిబంధన ఎత్తివేయడం జరిగింది స్థానిక సంస్థల పోటీ అర్హత నుంచి. కాబట్టి దీనికి సంబంధించి ఇప్పటికే బిల్లును కూడా ఆమోదించడం జరిగింది. అంటే ఇక్కడ అభ్యర్థులకు సంబంధించి అర్హత పరంగా ఒక పెద్ద అడ్డంకి అయితే తొలగింది. కానీ ఈ రిజర్వేషన్ల అంశం అలాగే ఈ వార్డుల డీలిమిటేషన్ అనేది ఇంకా పూర్తి కాలేదు. అదేవిధంగా అటు కేంద్ర ప్రభుత్వ నియోజకవర్గాల పునర్విభజన మీద కూడా దృష్టి పెట్టింది. కాబట్టి ఈ అంశానికి సంబంధించి ఇప్పట్లో ఒక క్లారిటీ వచ్చే అవకాశం అయితే కనపడటం లేదు. ఇక జనగణన అధికారుల నియామకంపై ఇక కేంద్ర ప్రభుత్వం నుంచి స్పష్టమైన గడువు రావడంతో రాష్ట్ర యంత్రాంగం కూడా ఇప్పటికే పూర్తి స్థాయిలో ఈ జనగణన పనులపై మాత్రం ఫోకస్ పెడుతుంది. అదేవిధంగా గృహగణన వంటి అంశాల మీద కూడా దాదాపు 3-4 నెలల్లో గృహగణన కూడా పూర్తి చేయాలి అనే లక్ష్యాన్ని కూడా విధించుకోవడం జరిగింది. మరి ఏం జరగబోతుంది ఏంటనేది చూడాలి. జనగణనకు సంబంధించి రాష్ట్ర ప్రజల్లో కూడా ఒకంత ఆసక్తి అయితే నెలకొన్నటువంటి పరిస్థితి. అది ఏ విధంగా ఉండబోతోంది, ఆ ప్రక్రియకు సంబంధించినటువంటి డీటెయిల్స్కి సంబంధించి కూడా ఒకంత ఆసక్తిగా ఉన్నటువంటి పరిస్థితి. దానికి సంబంధించి ఏంటి అంటే ఇప్పుడు ఈ జనగణనకు సంబంధించి ఈ మరణించిన వారు కానీ, లేదంటే ఇక్కడ నుంచి వలస వెళ్లిపోయిన వాళ్ళు కానీ, లేదంటే ఇప్పుడు సాధారణంగా ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి వలస వెళ్లిపోతూ ఉంటారు. దీంతో ఈ రాష్ట్రాల మధ్య కూడా కొంత లెక్కల్లో తేడా ఉంటుంది. అదేవిధంగా పౌరసత్వం వదులుకుని విదేశాల్లో స్థిరపడేవారు కానీ, లేదంటే అనివార్య కారణాల వల్ల మరణించేవారు కానీ, లేదంటే సహజ మరణాలు, ఇవన్నీ కొత్తగా పుట్టిన వారు, అదేవిధంగా రాష్ట్రంలో కొత్తగా వలస వచ్చిన వాళ్ళు, ఇవన్నీ కూడా కొంత తలనొప్పిగా ఉంటుంది. కాబట్టి ఈ ప్రక్రియ అంతా మొదలు కావాలి అని అంటే కొంత దీనికి సంబంధించి జాగ్రత్తగా రాష్ట్ర ప్రభుత్వం కూడా అడుగులు వేయాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా అటు కేంద్ర ప్రభుత్వం కూడా ఈ అంశానికి సంబంధించి కొంత ఇబ్బందులు పడుతోంది. అంటే ముఖ్యంగా కొన్ని రాష్ట్రాలకు సంబంధించి అంటే జనాభా ఎక్కువగా ఉన్నటువంటి ఉమ్మడి తెలుగు రాష్ట్రాలు కానీ, లేదంటే ఉత్తరాది రాష్ట్రాలను బీహార్ కానీ, ఉత్తరప్రదేశ్, అదేవిధంగా మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాలకు సంబంధించి కొంత ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయి. ఎందుకంటే ఇప్పుడు ఇటీవల కాలంలో మనం చూసుకుంటే బీహార్ కానీ, జార్ఖండ్ కానీ వీళ్ళందరూ కూడా ఎక్కువగా ఆంధ్రప్రదేశ్ కు వలస వచ్చి ఇక్కడ ఆధార్ కార్డులు తీసుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. చాలా వరకు కూడా వాళ్ళ పిల్లలు కూడా ఇక్కడే చదువుతున్నారు. కాబట్టి ఇవన్నీ కూడా కొంత అంటే అక్కడ ఉపాధి అవకాశాలు లేక కాబట్టి ఇవన్నీ కూడా ఈ జనగణనకు సంబంధించి కొంత ఇబ్బందికర పరిస్థితులకే దారితీసే అవకాశాలు కనపడుతున్నాయి. మరి ఏం చేయబోతుంది రాష్ట్ర ప్రభుత్వం ఈ జనగణన తర్వాత ఎన్నికల నిర్వహణకు సంబంధించి, లేదంటే ముందుగానే ఈ రిజర్వేషన్ల అంశాన్ని ఖరారు చేస్తారా లేదా అంటే ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వం దీనికి సంబంధించి ఎందుకు
కొంత జాప్యం చేస్తోంది అనేది కూడా కొంత చూడాల్సిన అవసరం అయితే ఉంది. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ వెంకట్. ఇక ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలకైతే బ్రేక్ పడినట్లుగా తెలుస్తోంది. స్థానిక ఎన్నికలపై క్లారిటీ ఇచ్చారు మంత్రి నారాయణ. ఈ ఏడాది ఎన్నికలు జరిగేటువంటి అవకాశం లేదని చెప్పారు మంత్రి. ఇక జనగణన పూర్తయిన తర్వాతే ఎన్నికలకు అవకాశం ఉంటుందన్నారు. ఏపీలో జనగణనకు సంబంధించి కసరత్తు అయితే ఇప్పటికే ప్రారంభమైంది. జనగణన అధికారులను నియమిస్తూ కూడా ఉత్తర్వులు జారీ చేసినటువంటి పరిస్థితి ఉంది.